రంగారెడ్డి జిల్లా కంచె గచ్చిబౌలి భూములపై జోక్యం చేసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు బీజేపీ ఎంపీలు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు ఎంతో ఉపయోగపడే ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వం అమ్మడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులతో కంచె గచ్చిబౌలి ప్రాంతం ఎంతో అందంగా ఉంటుందని తెలిపారు. ఈ భూములను రియల్ ఎస్టేట్గా మార్చి వేల కోట్లు దండుకోవాలని రేవంత్ సర్కార్ చూస్తోందని చెప్పారు. హెచ్సియు విద్యార్థులతో పాటు యావత్ హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు బీజేపీ ఎంపీలు. భూములు అమ్మకుండా చర్యలు తీసుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని ధర్మేంద్ర ప్రధాన్కు విజ్ఞప్తి చేశారు. హెచ్సియుకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే రేవంత్ రెడ్డి అమ్ముకుందాం అనుకుంటున్నాడో దాని బ్యాక్గ్రౌండ్ ఇచ్చిండు. బేసికల్ గా ఈయన జేసీబీలు రేవంత్ జేసీబీలు ఓల్డ్ సిటీగా నడవవు. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల మీద నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈయనకి అడ్మినిస్ట్రేషన్ సున్నా, ఈయనకి నాలెడ్జ్ సున్నా. ఈయన రియల్ ఎస్టేట్ తప్ప ఏది కూడా చేతగా ఈయనతోటి. ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి. ఈయన ఈ డజంట్ నో ఎనీథింగ్. ఇలా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, నీకు కమిషన్ లేకపోతే ఇది అమ్ముకుని 40,000 కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్ గా రేవంత్ రెడ్డిని ఆపమను. రోహిత్ వేముల చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసినావు? హెచ్సియు స్టూడెంట్స్ కి ఏం వాగ్దానం చేసినావు? ఇవాళ నీ కమిషన్ల కోసం, నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యమే రాహుల్ గాంధీ. నువ్వు అనుకుంటే నీ ముఖ్యమంత్రి, నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి నిన్న జింకలు చచ్చిపోయినాయి, నిన్న అనేక పీకాక్స్ చచ్చిపోయినాయి, నెమలిలు చచ్చిపోయినాయి. ఆ ప్రాంతంలో అది ఎంత పెద్ద లంగ్ స్పేసో తెలియదా? మీ నాయనమ్మ పెట్టింది అది. కాబట్టి ఇది గ్లోబలీ ప్రామినెన్స్ ఉన్న ఒక ఎమినెంట్ యూనివర్సిటీ. ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనికి ఇంకా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చేద్దామన్న ఆలోచనలో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది. ఈయననేమో జాగాలు అమ్ముకుంటున్నాడు. ఈయన ఇది ఖండించడమే కాదు, పూర్తి స్థాయిలో ఏదైతే ఈ దొంగలు కేసీఆర్ ప్రభుత్వం ఉండేనో వాళ్ళు 10 సంవత్సరాలు కావాలని నోటిఫై చేయలేదు దీన్ని. ఇవాళ వీళ్ళు కూడా నోటిఫై చేస్తలేడు. మాకు తక్షణ డిమాండ్, యూనివర్సిటీకి ఈ 2000 దాదాపు 400-500 ఎకరాలు, 2400-500 ఎకరాలు తక్షణమే యూనివర్సిటీకి నోటిఫై చేయాలి. లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రులు చాలా మంది వస్తారు, పోతా ఉంటారు. దీన్ని ఫస్ట్ నువ్వు 400 ఎకరాలు ఆప్షన్ చేయడానికి అట్లీస్ట్ రివ్యూ కమిటీ చేసుకున్నావా టు అసెస్ ద ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ ఏరియా. ఎంత ఇంబ్యాలెన్స్ అవుతుంది? 700కి పైన స్పీషీస్ ఉన్నాయి. అందులో కొన్ని ఎక్స్టెంట్ అయ్యే పరిస్థితి ఉన్న స్పీషీస్ ఉన్నాయి. ఈయనకి రేవంత్ రెడ్డికి భూములు అమ్మాలి, కమిషన్లు మింగాలి. దీనికి తప్ప ఈయనకు ఉన్న ధ్యాస లేదు, ఈయనకు నాలెడ్జ్ లేదు. ఇవాళ ఆయన చేస్తున్న వాగ్దానాలు అనే దొంగ వాగ్దానాలు. వాటి కోసము ఆ దొంగ వాగ్దానాలు అంటే 6 గ్యారెంటీలు కాదు బ్రదర్. 1,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి పదవి ఇయ్యనీకే గాంధీలకు ఇచ్చిన వాగ్దానం ఈయన. దానికోసం చేస్తుండే ఇవన్నీ. ఈరోజు పొద్దున బుల్డోజర్లు నిన్న రాత్రి వచ్చినాయి. మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిండ్రు. ఆడ హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద దాడి చేస్తున్నారు పోలీసు. ఎందుకు ఈ ఆందోళన? ఎందుకు ఇంతమంది పోలీసు వాళ్ళు రావాలి హైదరాబాద్ యూనివర్సిటీకి? 400 ఎకరాలు హైదరాబాద్ యూనివర్సిటీ చెందిన భూములు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకుంటున్నది. అది రియల్ ఎస్టేట్ కాంక్రీట్ జంగల్ చేయదలుచుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది ఇది ప్రభుత్వ భూమి అంటున్నది. కానీ ఇది 2300 ఎకరాల అందాజా యూనివర్సిటీకి అలొకేట్ అయింది. ఎప్పుడో అలొకేట్ అయింది. అది ఇంతకుముందున్న ప్రభుత్వాలు కొన్ని వేరే వ్యవస్థలకు ఇస్తేందుకు ప్రయత్నం చేసింది. తప్పనిసరిగా బీజేపీ పార్టీ అడ్డుకుంటుంది. ఈరోజు ప్రధాన్ గారిని, మంత్రి గారిని కలిసినాము. వారు కూడా చెప్తుండ్రు ఇది అద్భుతంగా ఒక ఎడ్యుకేషనల్ హబ్ చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం మద్దతుతోటి. కానీ ఉన్న భూమిని గుంజుకొని దాన్ని కాంక్రీట్ జంగల్ చేస్తే హైదరాబాద్ భవిష్యత్తు వీళ్లకు అసలు ఆలోచనలే లేదని మనం అనుకోవచ్చు. ఈరోజు అందరూ కూడా ఖండిస్తున్నారు. కానీ ఎవరైతే నిన్న మొన్న వాళ్ళే నోటిఫై చేయలేదు,
ఐఎంజీ నుంచి కేసు గెలిచి వాపసు వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది. 10 ఏళ్లలో ఇటువంటి భూములు ఎన్నో అమ్ముకున్నారు. ఈ భూమి కూడా అమ్ముకుంటందుకు సిద్ధమైంది. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని ఏలియనేట్ చేయలేదు, దాన్ని నోటిఫై చేయలేదు. యూనివర్సిటీ భూమిగా నోటిఫై చేయకుంటే ఈ రోజు ఈ సమస్య కాకుండే. వాళ్ళకు కూడా అది ఈ భూమి కన్నుండే. టీఆర్ఎస్ చేసిన తప్పులన్నీ కాంగ్రెస్ కూడా చేస్తున్నది. టీఆర్ఎస్ ఉద్దేశము, కాంగ్రెస్ ఉద్దేశము తెలంగాణకు మంచిది కాదు.